మిక్కిలిగా ప్రేమించిన పర్లోక మా తండ్రి, నమ్మకమైన రాజా, ప్రభా, గత 6 మాసాలుగా ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చారు. నీకే వందనములు. జూన్ మాసంలో కూడా ప్రభా నీ వాక్యం చేత ప్రభా మమ్మల్ని తృప్తిపరుస్తూ వచ్చిన విధానం బట్టి వందనములు. మీ వాగ్దానం ఇచ్చి ప్రభా నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎట్లా మీరు నాకు స్నేహితులై ఉందని చెప్తూ వచ్చారు ప్రభా. అలాగన ప్రభా అనేకమైన మాటల చేత ప్రభా మమ్మల్ని తృప్తిపరుస్తూ వచ్చారు. అంతేకాకుండా ప్రభా ఆరోగ్యమందును ప్రభా సహాయం చేస్తూ వచ్చారు ప్రభా. ప్రతి విధమైన పరిస్థితుల్లో ప్రభా మీరు తోడుగా ఉంటూ వచ్చి ప్రభా గత 6 మాసాలు జూన్ మాసం ప్రభా మమ్మల్ని కాచి కాపాడి నూతన మాసంలోకి ప్రభా మమ్మల్ని అడుగు పెడుతూ వస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం. సహాయం చేస్తురండి. ఈ మాసంలో ప్రభా మా కొరకు ఏదైతే మీరు దాచించారో ప్రభా మీ దాసు ద్వారా మేము పొందుకొని ఉంటుండగా ప్రభా ఆ మాటలు విని ప్రభా తద్వారా ప్రభా మమ్మల్ని మేము ప్రభా దయగల తండ్రి నాయన తండ్రి మీకు యాగంగా అర్పించుకొని ప్రభా నీ చిత్తం తెలుసుకొని ప్రభా రూపాంతరం చెందే భాగ్యం మాకు కల్పిస్తురమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించును. మరణ
ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలండి. 7వ మాసము జూలై 1వ తారీఖున మనం ప్రవేశించుంటున్నాం. 6 మాసాలు దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచాడు. ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయింది. మరొక 6 మాసాలు మన ముందు ఉన్నది. ప్రత్యేకంగా ఈ జూలై మాసంలో తల్లిదండ్రులు, పిల్లలు, యవనస్తులు, స్టూడెంట్స్ వారి అకాడమిక్ ఇయర్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. అటు టీచర్స్కు, అటు పేరెంట్స్కు, పిల్లలకు అందరికీ టెన్షనే. ఫీజెస్ కానివ్వండి, లేకపోతే ఏ కాలేజీ, వీటన్నిటిలో 7వ మాసము కొరకు, ఈ అకాడమిక్ ఇయర్ కొరకు 89వ కీర్తనలో దేవుడు ఈ వాగ్దానాలు మనకిస్తూ ఉన్నాడు. దయచేసి కొన్ని నిమిషాలు మీ గమనాన్ని దేవుని వాక్యం మీద ఉంచి జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు నామమున కోరుచున్నాను. 89వ కీర్తన ఈ జూలై మాసం కొరకు, ఈ అకాడమిక్ ఇయర్ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాగ్దానాలు మన సంఘాలకు దేవుడిచ్చి ఉంటున్నాడు. 89వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుతారు. జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాను. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపించబడుననియు, ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకొను వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. అలాగే 21వ వచనము, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడేయుండును, నా బాహుబలం అతని బలపరచును. అలాగే 24వ వచనము, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడేయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. 28వ వచనము, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజింపజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. 29వ వచనము, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనం నేను నిలిపెదను. ఈ చదవబడినటువంటి 89వ కీర్తనలో ఇప్పుడు చదివినటువంటి ఈ వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి విషయము మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ మాసము కొరకు మాత్రమే కాకుండా ఈ అకాడమిక్ ఇయర్ కొరకు మరొక్కసారి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము చాలా అద్భుతమైన వాగ్దానాలు ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాయి. దావీదుకు దేవుడు తన జీవితంలో ఇచ్చిన వాగ్దానము, ఇది ప్రార్థన, ఇది పాట. ఈ కీర్తనలో పైన మీరు గమనిస్తే యజ్రెయీయుడైన ఏతాము రచించిన దైవ ధ్యానము. ఎవరు ఈ యజ్రెయీయుడు అనగా, దావీదుకున్నటువంటి బృందములో చక్కటి, అంటే ఆ పాటలు పాడే ఆ టీములో ప్రాముఖ్యుడు. అతను దీన్ని ట్యూనింగ్ చేసి పాట రూపంలో, ప్రార్థన రూపంలో దీన్ని రచించారు. దావీదుకు ఇవ్వబడినటువంటి ఈ గొప్ప కీర్తన ఈ మాసము నీ కుటుంబము, నీ సంఘములో ఉన్నటువంటి నీ పిల్లలు స్వతంత్రించుకొద్దురుగాక. ఇది ప్రార్థనకు జవాబు. ఇది చాలా అమూల్యమైనటువంటి కీర్తన. రానున్న పరిస్థితిలో, రానున్నటువంటి అకాడమిక్ ఇయర్లో ఈ పరిస్థితిలో ఎలా ఉంటుందో, ఎలా అన్నటువంటి ప్రశ్నకు ఈ కీర్తన జవాబు. మొదటి 4 వచనాలు ఇందాక చదివారు. మొదటి 4 వచనాలు అనగా అవన్నీ కూడా నిబంధన, వాగ్దానము. దేవుని యొక్క వాగ్దానాలు మొదటి 4 వచనాల్లో మనం చూడవచ్చు. 4 సార్లు నిబంధన అనే మాట రాయబడింది. కృపను గురించి ఈ కీర్తనలో 7 సార్లు రాయబడిందండి. ఒక పదము బైబిల్లో అన్నిసార్లు ఒకే అధ్యాయంలో రాయబడిందంటే దాని ప్రాముఖ్యత ఎంతో ఉంది. అలాగే విశ్వాస్యత, దేవుని యొక్క విశ్వాస్యత అనేది, విశ్వాసం అనేది దేవుడిచ్చేది. అది 7 పర్యాయాలు ఈ కీర్తనలో రాయబడింది. అలాగే ప్రమాణము, దేవుడు వాగ్దానం చేస్తున్నాడనే మాట 3 సార్లు మనం చూడవచ్చు ఈ కీర్తనలోని. ఎందుకు ఇన్నిసార్లు రాయబడింది? అబద్ధమాడను అనే మాట 4 సార్లు రాయబడింది. జ్ఞాపకము చేసుకొను అనే మాట 4 సార్లు రాయబడింది. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ కీర్తనకు ఒక ప్రత్యేకత ఉంది. దావీదు తన కుటుంబాన్ని గురించి ఎంతో వేదనతో తన కుటుంబము స్థిరపరచబడాలని ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన జవాబు. ఈనాడు మన ముందు ఉన్నటువంటి సవాలు, పిల్లలు వారు స్థిరపరచబడాలి. ఉద్యోగాల్లో కానివ్వండి, చదువులు, ఎక్కడ వెళ్ళినా చాలా కాంపిటీషన్, పోటీ. మన పిల్లలు అన్నిట్లో ప్రథమ స్థానంలో ఉండాలి. స్కూల్కి వెళ్తున్నారు, కష్టపడుతున్నారు,
ఎంతో వేల ఫీజులు కడుతున్నారు, కానీ మన పిల్లలు స్కూల్ ఫస్ట్ రావడం లేదే. కారణం ఏంటి? చదువుల కొరకు ఎంత టైం ఖర్చు పెడుతున్నారో దేవుని వాక్యమునకు, ప్రార్థనకు అసలు పిల్లలకు సమయమే లేకుండా అయిపోయింది. సో ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి, పేరెంట్స్కు, యవనస్తులకు, విద్యార్థులకు ఈ 89వ కీర్తన మీరు కంటత పెట్టగలిగితే చాలా అద్భుతమైన వాగ్దానాలు దీంట్లో ఉన్నాయి. దావీదు సంతానము స్థిరపరచబడాలని ఇది ప్రార్థన. అందుకు చూడండి 3వ వచనం మళ్ళొకసారి చదువుతారు. 3వ వచనం, ఎలాగున్నా మన పిల్లలు ఉండాలి, మన సంతానము, మన యవన బిడ్డలు, మన యొక్క యంగ్ జనరేషన్ ఎలా ఉండాలి. 3వ వచనము, నేను ఏర్పరచుకున్న వానితో, నేను ఏర్పరచుకున్నాడు అంటే దావీదైన విఐపి క్యాటరా, నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. చదవండి. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిబంధన, వాగ్దానము అన్నాడు. దావీదుకే కాదు, నీకు నాకు కూడా దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. నిత్యము నీ సంతానమును నిత్యము, స్థిరపరచెదను. ఫరెవర్, నిత్యము మన సంతానము స్థిరపరచబడుతుంది. ఎస్టాబ్లిష్ అనగా సంతానము స్థిరపరచబడాలి. వారు తప్పుడు అడుగులు పడుతూ ఎప్పుడు చూసినా మరి ఏదో 3rd ర్యాంకో, అది దేవుని ఉద్దేశం కాదండి. కనుక క్లాస్ ఫస్ట్ మన పిల్లలు ఉండాలి, స్కూల్ ఫస్ట్ మన పిల్లలు ఉండాలి, ఇంకా చెప్పాలంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్, రాష్ట్రం ఫస్టే మన పిల్లలు రావాలి. రాలేకపోతున్నారంటే మన పిల్లలు ఎక్కడో చదువులో వారు డైవర్ట్ అయిపోతున్నారు. గనక మనము తీక్షణముగా చదువులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో ప్రార్థనకు, దేవుని వాక్యమునకు వారు స్కూల్లో ఉన్న ప్రార్థన చేసుకుంటూ నేర్పించాలి. నేను పలు పర్యాలు చెప్తూ ఉంటాను, ప్రార్థన అనేది ఒక మరి వారు స్కూల్లో ఉన్న, కాలేజీలో ఉన్నా కూడా వారు మనస్సులో అనగా ప్రార్థన చేసుకునేది తల్లిదండ్రులు నేర్పించాలి. వాక్యముతో ప్రార్థన చేయొచ్చు. ఆ విధముగా చేసినప్పుడు దేవుని మీద వారు ఆధారపడగలరు. ఇంతింత మరి సంచులు వేసుకొని, ఇంతింత మరి బుక్స్ మోస్తూ వాళ్ళ అవస్థలు చూస్తే చాలా విచారం అనిపిస్తుంది. మార్నింగ్ వెళ్తున్నారు, కొంతమంది డబల్ ట్యూషన్స్, అన్నా ఫలాని సబ్జెక్టు మా వాడు సరిగ్గా చదవడం లేదన్నా. దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు మీరు ఫిజికల్గా చదువులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో దేవుని వాక్యమునకు, ప్రార్థనకు ఈ సంవత్సరం ప్రాముఖ్యత ఇవ్వండి. ఆనాడు దావీదు వాగ్దానము ఈ సంవత్సరము నీ పిల్లలు స్వతంత్రించుకొందురుగాక. 21వ వచనం చూడండి, ఇదే అధ్యాయము 21వ వచనము, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడేయుండును. కనుక దేవుని హస్తము మన పిల్లలకు తోడుగా ఉంటే వాళ్ళు ఎందుకు ఫస్ట్ రావడం లేదు? ఒకసారి మనము అనాలిసిస్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. వారికి ఇది కంటత పెట్టించండి. ఈ వాగ్దానాలు ఏదో ట్రెడిషనల్గా ప్రార్థన కాదండి. కనుక వారు స్కూల్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా వారు ప్రార్థన మనసులో చేసుకోవచ్చు. ఆ విధంగా వారికి అలవాటు చేయండి. ప్రార్థనతోనే విజయము, ప్రార్థనతోనే వారి అకాడమిక్ పూర్తి కావాలి. 24వ వచనం చదవండి. 24వ వచనం మళ్ళొకసారి, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడేయుండును. దేవుని కృప తోడుగా ఉంటే అన్నాడు దావీదుకే కాదండి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘము ఈ సంవత్సరము మన పిల్లలు ఫెయిల్ అనేది ఉండకూడదండి. పిల్లలు వారు సబ్జెక్ట్స్ పోతున్నాయి, ఎంత విచారము. వారు దేవుని మీద ఆధారపడడం లేదు. పోనీ ఫిజికల్గా ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వారితో కూడా పోటీ పడుతున్నారు, కానీ దేవుని మీద ఆధారపడితే మనకు పోటీ అవసరమే లేదు. మనమే వారికి పోటీగా అవుతాం. ఆ విధంగా దేవుడు ఈ సంవత్సరం చేయాలని 89వ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఒక సవాలుతో ఈ కీర్తన తీసుకునండి. 28వ వచనం మళ్ళొకసారి చదువుతారు, వినండి. 28వ వచనం, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నిత్యము నీ పిల్లలకు, మన యవనస్తులకు దేవుని కృప తోడుగా ఉంటే వాళ్ళకి కావాల్సిన జ్ఞాపక శక్తి వస్తుంది. వారు చక్కగా చదవగలరు. ఈ మాసంలో యూత్ క్యాంప్ జరిగింది 3 రోజులు. సామెతలో ఒక అద్భుతమైన మాట, శ్రద్ధగా పనిచేయవాడు వాడు ఏలుబడి చేస్తాడు. సోమరి వెట్టి పనులు చేయవచ్చును. శ్రద్ధ, చదువులో శ్రద్ధ, ప్రార్థనలో శ్రద్ధ, వాక్యంలో శ్రద్ధ ఉందండి. మావాడు ఫలాని సబ్జెక్టులో సరిగా రావడం లేదా, శ్రద్ధ. కష్టమైన దేవుడు జ్ఞానం ఇచ్చేవాడండి. కనుక అట్టి కృప దేవుడు ఇవ్వాలని 29వ వచనం మళ్ళొకసారి చదువుతారు. 29వ వచనం, శాశ్వత కాలం వరకు, శాశ్వత కాలం వరకు అతని సంతానము ఆకాశమున్నంత వరకు అతని సింహాసనము అధికారమునకు, ఒక ఘనతకు, ఒక ఉన్నతమైన స్థాయికి గుర్తుగా ఉంటున్నది.
ఏది ఈ అకాడమిక్ ఇయర్ వరకే కాదండి, మన పిల్లలు అలాగ రాణించాలి, అలాగన వారిని మీరు ప్రిపేర్ చేయాలి. ఈ కీర్తన 4 భాగాలుగా మీకు మరి వివరిస్తాను, తర్వాత మీరు ధ్యానించండి. మొదటి 4 వచనాలు దేవుని వాగ్దానాలు, అనగా దేవుని సూత్రాలు, అనగా ఏదైతే నిలిచి ఉంటుందో, ఏదైతే జరగబోతుందో ఆ వాగ్దానాలు 4 వచనాల్లో ఉన్నాయి. 5వ వచనం నుంచి 18వ వచనం వరకు ఒక భద్రత, 5 నుంచి 18 దేవుని భద్రత, అనగా నన్ను పోలి నడుచుకునుడు అనే మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. మన పిల్లలు దేవుని వాక్యాన్ని వారు చక్కగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క పోలికలు, అనగా వారు ఎక్కడున్న మనసులో ప్రార్థన చేయాలి, వాక్యముతో ప్రార్థన చేయాలి. ఇది కొత్త అని మీరు అనుకోవద్దు. మన ముందు పూర్వీకులు అలా చేశారండి. ప్రార్థన అంటే ఏదో మోకరించి మరి అలాంటి రోజులు లేవు ఇప్పుడు, అంత సమయం కూడా దొరకదు. చాలామంది అంటుంటారన్నా నాకు ప్రార్థనకు సమయం దొరకడం లేదు, ఉదయం పరిగెత్తితే రాత్రి 10, ఇంకెక్కడ దొరుకుతుందండి? కనుక ప్రార్థన అంటే ఏదో రూమ్లో దూరి తలుపేసుకొని ప్రార్థన, అవసరం ఉంటే టైం ఉన్నప్పుడు సెలవు ఉన్నప్పుడు చెయ్యి, కానీ మనసుతో ప్రార్థన. నువ్వు ఉద్యోగంలో ఉన్న, ప్రయాణంలో ఉన్న, ఇది మీ పిల్లలకు నేర్పించండి. స్కూల్లో ఉన్న ప్రతి నిమిషము వారి మనసు ప్రార్థన. తప్పక దేవుడు ఈ కీర్తన విజయవంతంగా జరుగుతుంది. 19వ వచనం నుంచి 29వ వచనం వరకు విశిష్టత అంటే ప్రాముఖ్యత, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇస్తే ఆటోమేటిక్గా చదువులో వాళ్ళు ముందంజలో ఉంటారు. చదువులకు ప్రాముఖ్యత ఇస్తున్నారు, అందుకోసమే దేవుని కార్యము చూడలేకపోతున్నారు. మీరు 29వ వచనం నుంచి 37వ వచనం వరకు దేవునితో ఒక ఒడంబడిక, ఒక ఒప్పందము దావీదు తను చేసుకున్నట్లుగా మనం చూస్తాం. చివరిగా 38వ వచనం నుంచి 52 వచనాలు తను దేవునితో నిలుపుకున్న ఒప్పందాన్ని నిలుపుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ చివరి వచనాలు 38 నుంచి 52 వరకు అలాంటి ప్రార్థన చేయాలి. ఈ యొక్క 89వ కీర్తన దావీదు ఈ భూలోకంలో ఇప్పుడు లేడు, కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఇచ్చినటువంటి ఈ కీర్తన ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. అనగా దేవుడు ఆనాడు ఇచ్చినటువంటి ఆ మాటలు ఈనాడు నువ్వు నేను ధ్యానిస్తున్నామంటే ఇన్ని వేల సంవత్సరాలైన దేవుడు ఆ 29వ వచనము, 28వ వచనము, 24వ వచనము దేవుడిచ్చిన మాటలు స్థిరపరచాడండి. అందుకోసమే ఆ 3వ వచనము, ప్రత్యేకంగా 24వ వచనము మళ్ళొకసారి చదువుతారు. 3వ వచనము, 24వ వచనము జాగ్రత్తగా వినండి. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి ఆ వాగ్దానము? నిత్యము నీ సంతానం స్థిరపరిచెదను. మన సంతానము స్థిరపరచబడాలి. వారు అలాగ లేరు అంటే ఎక్కడో మనము దేవునికి చేయాల్సిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ప్రార్థనకు, వాక్యమునకు, ఈ 2 ప్రార్థనలు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు ఇంట్లో ఉన్నప్పుడు, మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేసేది నేర్పించండి. వాక్యముతో వాగ్దానాలు, ఈ అధ్యాయం అంతా ఎవరు పిల్లలు మన బ్రాంచెస్లో ప్రత్యేకంగా సండే స్కూల్ టీచర్స్ ఈ కీర్తన 52 వచనాలు పిల్లలకు మీరు నేర్పించగలిగితే ఈ కీర్తన ఉన్న ఆశీర్వాదాలు వారు స్వతంత్రించుకుంటారు. కసమైంది గనక మరొకసారి 24వ వచనం మళ్ళొకసారి చదువుతారు. ఎందుకు నేను ఇన్నిసార్లు చదివిస్తున్నానంటే ఈ కీర్తన ఒక ప్రత్యేకత ఉంది. దావీదు సంతానము స్థిరపరచబడ్డారండి. ఈ రోజు వరకు కూడా ఆ వాగ్దానము మనం చూస్తున్నాం. నీ పిల్లలు అలా ఉండాలి అంటే మనం దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. వారు చదువులో కష్టపడుతున్నారు, విజయం పొందలేకపోతున్నారు. మన పిల్లలు కాదా స్కూల్ ఫస్ట్ ఉండాల్సింది? మన పిల్లలు కాదా కాలేజీ ఫస్ట్ ఉండాల్సింది? లోపము మనలోనే ఉంది. సమయము ఆర్థికంగా ఖర్చు పెడుతున్నాం, కానీ విజయం రావడం లేదే. ఒక్కసారి మనం అందరం కూడా ప్రభుకు అప్పచెప్పుకుందాం. ఈ అకాడమిక్ ఇయర్లో దావీదు సంతానంలాగా నీ సంతానం ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారండి? కోరుకోవడం కాదు, దాని కొరకు ఎఫర్ట్స్ పెట్టండి, పిల్లలకు నేర్పించండి. తల్లిదండ్రుల మీద ఆధారపడడం కాదు, వారు మనసుతో ప్రార్థన చేయాలి ఎక్కడున్నా కానీ. ఇవాళ భద్రత లేని రోజుల్లో మనం ఉంటున్నాం. చదవండి మరొక్కసారి. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైయుండును, నా నామను బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నా కొమ్ము అనేది ఒక చిహ్నం అండి, ఒక ఘనతకు, ఒక ఉన్నతమైనకి మన పిల్లలు రావాలి. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఒకసారి నాతో కూడా ఏకీభవించండి, కీర్తన ధ్యానించుకోండి. మా ప్రేమగల తండ్రి, ఈ జూలై మాసములో మీరు ఇచ్చిన 89వ కీర్తన ఈ అకాడమిక్ ఇయర్ కొరకు, పిల్లల కొరకు, సంఘాల కొరకు మీరు దీవించండి. ఆనాడు దావీదుకే కాదండి, మీరు మమ్మల్ని అందరినీ కూడా ఏర్పరచుకున్నారు. ఈ యొక్క కీర్తన అంతయు ఈ మాటలు వింటున్న ప్రతి వారు స్వతంత్రించుకుందరుగాక.
ప్రతి కుటుంబానికి దీవెనకరంగా మార్చండి. వారు ఉన్నతమైన స్థితిలో లేని కారణము వారు ప్రభా ఎక్కడున్నా నీ సన్నిధి మర్చిపోకూడదు. వారు మనసులో ప్రార్థించుకోవాలి, వాక్యముతో ప్రార్థించాలి. అట్టి కృప మాకు దయచేయమని ఈ అకాడమిక్ ఇయర్ అంతయు ఈ 89వ కీర్తన మా పిల్లలు స్కూల్ ఫస్ట్ ఉండాలి, మా పిల్లలు ప్రభాతండి అన్నిట్లో ముందుంజ ఉండడానికి సహాయం చేయమని మీరిచ్చిన లేఖను బట్టి వందనస్తులమై ప్రతి నెల ఈ వాగ్దానం ద్వారా ప్రతి కుటుంబము దీవించబడుదురుగాక. నా మట్టుకు నేను కూడా ఎంతో మేలు పొందుతూ వచ్చినాను ప్రభా. గడిచిన మే మాసములో 6వ తారీఖున ఒక విషాద సంఘటనను అనుకున్నప్పటికీ మెరిచిన స్వస్థత విజయమును బట్టి వందనాలు. ఈనాడు ప్రియుల ముందు నిలబడి కృపనిచ్చినారు. మరొక 6 మాసముల కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తిరిగి మేము కలుసుకున్నంత వరకు నీ సన్నిధి మాకందరికీ ఈ మాసమంతయు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైస్తలాడండి. మీకందరికీ నా ప్రేజులాడు. చాలా సంతోషం ఈ సమయంలో మరి ఇక్కడ మరి నిజంగా మందిరంలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను కూడా మరి దేవుని దయ వల్ల దేవుని కృపలోను మీరు కూడా మరి సావాసానికి ఎక్కువగా మందిరానికి వస్తే వాక్యం వింటే ఆత్మీయంగా పాల్పడతారు. ప్రభు రాకడ గురించి సిద్ధపడాలా, సావాసం కలిగి ఉండాలా, దేవుని మాటలు వినాలా, దేవుని సన్నిధానం వినాలా. దేవుడు నన్ను కూడా అట్లానే మరి రక్షించి దేవుని బిడ్డగా చేసినాడు. మేమంతా మరి దేవుని బిడ్డలమే, క్రైస్తవులు కాదు హిందువులమైన దేవుడు మమ్మల్ని రక్షించి నరకాన పోకుండా భద్రం పరిచించి దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తూ ఇంతవరకు ఆత్మీయ సావాసంలో బలపరుస్తున్నాడు. ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు మరి ప్రభు కొరకు దినదినం సావాసం కలిగి ఉండాలి. మనం దినాలో తెలియదు, ఏ దినమో ఎక్కడో ఏం పరిస్థితిలో భయంకరం ఉన్నాయి. అది ఎక్కువగా ఆత్మీయంగా మరి ప్రభు కొరకు జీవించేటకు సాయం చేయాలి. మరి ఈ సమయంలో నేను కూడా మరి ఇక్కడ మందిరంలో కొన్ని మరి సంగతులు ఇప్పుడు మరి దేవుడు నన్ను లండన్ని తెచ్చినాడు. ఇప్పుడు లండన్కి దేవుని దయ వల్ల మరి నేను ప్రయాణం వెళ్తాను. దేవుడు అక్కడ కూడా నన్ను వాడుకున్నట్లుగా ప్రార్థన చేయండి. మరి ఇక్కడ కూడా మరి ఎంతో సేవా పరిచయం జరిగింది. మరి అక్కడ కూడా నేను మా బిడ్డలు ఉన్నారు, అక్కడికి వెళ్తున్నాను. అక్కడ సేవ ఆశీర్వదించినట్టుగా సాయం చేయండి ప్రభు. మరి కలవరి దినాలు ఉన్నాం. ఎక్కువగా మీరు కూడా మరి ఎక్కువ మందిరానికి వచ్చి వాక్యం విని దేవుని సన్నిధానంలో ప్రభు మరి ఎక్కువ సావాసం కలిగి ఉండాలి ప్రభు. మరి మనం ఏదో మరి తింటున్నాం తాగుతున్నాం కాదు, కానీ ప్రభు రాకడ సమీపించింది. మీరు అనుకుంటున్నారు ఏ దినమో ఏ గడియో తెలియదు. కాబట్టి ఎక్కువ సావాసం కలగాల, మందిరానికి రావాలా, వాక్యం వినాలా. మీకు మరి మీ కుటుంబంతో కూడా మందిరానికి వచ్చేటకు సహాయం చేస్తారు. మరి ఈ సమయంలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నాకు వరకు ప్రార్థన చేయండి. మరి ఇక్కడ నేను కూడా 2 మాటలు చెప్పడానికి ఇచ్చిన అవకాశం బట్టి మరి వచ్చి 10 దినాలు అయితే నేను లండన్ అక్కడ కూడా దేవుడు వాడుకున్నట్లుగా లండన్ కొరకు కూడా సిద్ధపరచండి. దేవుడు నన్ను మరి ఎంతగానో ఆశీర్వది దీవించినాడు. ఎక్కడ చూసినా భయంకరమైన లోకంలో సమాధానం, శాంతి లేదు ప్రభా. ఎక్కడ చూసిన యుద్ధంలో కలవరం. అయితే మీరు సమాధానం ఉండి మందిరానికి రండి, వాక్యం వినండి. వీళ్ళ మీద వాళ్ళ మీద కాదు, ప్రభు వాక్యం విని ప్రభులో సంతోషం ఉండాలి. ప్రభు సన్నిధానంలో నిర్లక్ష్యం చేస్తే ఒక దినం ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధపడలేరు. ఈ సమయంలో ఇచ్చిన మరి నాకు కూడా మంచి సమయం పెట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మరి నేను నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి ప్రభు. మరి ఇక్కడ నేను మరి ఇక్కడ మరి అక్కడ 6 నెలలు ఇక్కడ 6 నెలలు ఉంటున్నాను. అక్కడ కూడా సేవలో ఇక్కడ కూడా సేవలో ఉంటున్నాను. అక్కడ నా బిడ్డలు ఉన్నారు, ఇక్కడ బిడ్డలు ఉన్నారు. అయినా కూడా సేవలు ఎక్కువ ఏకపించి ప్రార్థన చేసినట్టుగా నా కొరకు ప్రార్థన చేయండి. మీకందరికీ మరి నా వందనాలు. మీకందరికీ మరి చాలా వందనాలు చెల్లిస్తున్నాను.
మీరు కూడా సిద్ధపడి ఉండండి. ప్రేమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారిని శ్రీక్రీస్తు ప్రభువు ప్రార్థిస్తున్నాను. ప్రజల్లో నిజంగా తండ్రి ఆసక్తి పరులుగా వచ్చి వాక్యం విని దేవుని సన్నిధానంలో సంతోషించుట ప్రభా, అర్థం కాని వాళ్ళకి అర్థం ఇవ్వండి, గ్రహింపురేలో గ్రహింపు చేయండి ప్రభా. మీరే ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించి కనికరించి సాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.